మాటలు విందాం. సార్, ముందుగా చివరి వరకు ఉండి టీంని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజు. అందరూ దాదాపు తిని నిద్రపోతున్న టైంకి మైక్ ఇచ్చావు. దాదాపు అందరూ సర్దుకుంటున్నారు మూటముల్లే. నాకేంటంటే కొత్తగా డైరెక్టర్ అయ్యాను కాబట్టి గెస్ట్లు రాకపోతే మనసులో బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను దానికి ఫిక్స్ అయిపోయే అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పెట్టేసి నేను వస్తాను, మీరు ఏ టైం చెప్తే ఆ టైం వస్తాను, అంత ఊడ్చేసిన దాకా ఉంటా అని చెప్పేసాం. అది ప్రాబ్లం ఏం లేదు. నేను వచ్చింది బ్రదర్స్ని విష్ చేయడానికి కాబట్టి ఈ బ్రదర్స్తో పాటు నేను ఉంటాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, మొత్తం ఈ సినిమా కుటుంబానికి, ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన మా మదన్న, మా పక్కిల్లే ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారికి, విజయ్ కనకమేడల డైరెక్టర్ గారికి, మిగతా అందరికీ. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఎక్కడ కూడా ఇది కొత్త వాళ్ళ సినిమా, కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరో, కొత్త టీము అన్నట్టుగా లేదు. మొగలే ఆజం సినిమాని మోడర్న్గా పోస్టర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నేను అది ఆ పోస్టర్ చూడగానే నేను హీరో ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు అని వెతుక్కున్నాను. అంత బాగా, అంటే ఆ పోస్టరు హాయిగా ప్రశాంతంగా మన తెలుగింటి వాకిట్లో ముగ్గు పెట్టినట్టు, కల్లాపి చల్లినట్టు, అలుకు పూసినట్టు అందంగా ఉంది. సతీష్ పరమవేద గారు కథల కోసం ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన పురాణంలోనే కథలున్నాయి. సీతమ్మ రామయ్యని మించిన ప్రేమ కథ ఇంకెక్కడ లేదు అని చెప్పిన వర్డు అది మనకి కాదు, ఈ పరిస్థితుల్లో, ఈ టైంలో మన ధర్మానికి, మన జీవన విధానానికి ఎంత గొప్ప మాట అంటే నిజంగా కూడా ఈరోజు వరకు ఎవ్వరూ ఆ మాట చెప్పలేదు. సతీష్ గారు, మన ఇద్దరిది ఒకటే పేరు. నేను అనుకునేవాడిని, నా పేరు యాట సత్యనారాయణ, ఇంత పెద్దగా ఉంది, 14 అక్షరాలు, నేను కూడా సతీష్ యాట అని పెట్టుకుంటాను, ఇంకో యాట అని పెట్టుకుందాం అనుకుంటుంటే మా రాఘవేంద్రరావు గారు ఎన్నొద్దురా యాట పెట్టు అని చెప్పి నన్ను అక్కడ ఆపారు. కాబట్టి మీకు కాంపిటీషన్ లేకుండా అయిపోయింది పేరు విషయంలో. తర్వాత సార్, ఆ సినిమా నేను సాంగ్స్ విన్నాక, మీరు చెప్పిన తర్వాత, ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత, అదంతా చూస్తూ ఉంటే దిల్ రాజు గారు గుర్తుకొచ్చారు నాకు. దిల్ రాజు గారు మానవ సంబంధాలు, చిన్న చిన్న రిలేషన్స్, చిన్న చిన్న ఎమోషన్స్తో ఒక శతమానం భవతి కానీ, ఒక బొమ్మరిల్లు కానీ, ఒక బృందావనం కానీ, అన్ని ఇలాంటి సినిమాలతోనే ఈరోజు ఆయన స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ సినిమా కూడా నాకు అలానే అనిపించింది. దిల్ రాజు గారు అక్కడ పేరు ఒకటే కనిపించలేదు, దిల్ రాజు ప్రజెంట్స్ అని ఉంటే చాలు ఆయన సినిమా అనుకుంటారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక తెలిసింది మీరు రాజుగారి టీంలో పనిచేశారని. సో అందుకనే కొంత అక్కడ మీరు ఉపయోగపడ్డారో అది మీకు ఉపయోగపడిందో తెలియదు కానీ, నాకు తెలియదు కానీ అంత బాగా అనిపించింది. పక్కా దిల్ రాజు గారి సినిమా లాగానే అనిపిస్తోంది. మీరు కూడా దిల్ రాజు గారి బ్యానర్లో పనిచేస్తున్నారు. ప్రొడ్యూసర్ మీరు ఇద్దరు కూడా దిల్ రాజు గారి బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అయినట్టు మీరు స్టార్ డైరెక్టర్ అవ్వాలి. ప్రొడ్యూసర్ గారు కూడా నిజంగా ఇతను ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే, లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరినీ గుర్తుపెట్టుకొని అందరినీ పైకి పిలిచి, ఎందుకంటే నిజానికి చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంకి వస్తే ఆల్రెడీ నా రక్తం అంతా పీక్కు తిన్నారు కదా, ఇంకేంట్రా పరిస్థితి అనే పరిస్థితులు ఉంటారు ప్రొడ్యూసర్స్. అలాంటిది అందరినీ ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకొని పలకరిస్తూ మాట్లాడారు. సార్, మీ బ్యానర్ నేము డ్రీమ్ గేట్ కదా. మామూలుగా నా ఫోన్లో ఒక కొటేషన్ ఉంటుంది, మన కోసం ఎవరు గేట్లు తెరవరు, మన గేటు మనమే తెరుచుకోవాలి అని నా ఫోన్లో కొటేషన్ ఉంటుంది. ఎప్పుడో పెట్టుకున్నాను 10 ఏళ్ల క్రితం. కానీ నాలాంటి వాళ్ళకు గేటు ఓపెన్ చేసి పెట్టానని ఆయన డ్రీమ్ గ్రేట్ అని పెట్టారు. మీరు నిజంగా గ్రేట్ సార్. మీలాంటి వాళ్ళ ద్వారా నాలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలి, గొప్ప సినిమాలు తీయాలి. మీరు ఇక్కడ గొప్ప ప్రొడ్యూసర్ అయ్యి అటు మా మదన్న లాగానే ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం నిజంగా మన పాలమూరు, నల్గొండ, తెలంగాణ జిల్లాల్లో మాకు ఉద్యోగం వచ్చింది అంటే, సెప్రాష్ ఉద్యోగం వచ్చినా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. చెప్రాష్ ఉద్యోగం వచ్చిందంటే మావాడికి ఉద్యోగం వచ్చింది అంటాం. అలాంటిది ఒక పంతులు ఉద్యోగం వదిలేసుకొని ఒక ప్యాషన్తో పాలిటిక్స్లోకి వచ్చి, అంతే ప్యాషన్తో సినిమా చేస్తూ,
అంటే ఒక ఏదైతే కసితో ఎయిమ్తో ఉన్నారో నో డౌట్ సార్, మీ కలుపుగోలుతనం ఏదైతే ఉందో సినిమా, మీరు మొదటి సినిమాకి ఆల్ టెక్నీషియన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. నో డౌట్ మీరు పెద్ద ప్రొడ్యూసర్ కాబోతున్నారు, అవుతారు. ఇంతే కాన్ఫిడెంట్గా ఉండండి. సతీష్ గారిని పక్కనే పెట్టుకోండి. సతీష్ గారు మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ని, ఒక హీరోని హ్యాండిల్ చేయడమే కష్టం. హీరోని అక్కడే కట్టేసి, ఇద్దరు ప్రొడ్యూసర్లను అక్కడనే కట్టేసి, ఆయన అక్కడే ఉండి ఒకేసారి 2 సినిమాలు తీసి మార్కెట్లోకి వదులుతున్నారు. సతీష్ గారు గ్రేట్. నెక్స్ట్ మా చిన్ని చరణ్ మనది నల్లగొండ చిన్నది కాదు, చాలా పెద్దది. నువ్వు వచ్చింది చిన్న నల్లగొండ నుంచి కాదు, చాలా పెద్ద నల్లగొండ, ఉద్యమాల కిల్లా, మనలాంటి వీరపుత్రుడు పుట్టిన గడ్డ అది. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఓల్డ్ సిటీలో బలి వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఓల్డ్ సిటీలో బలి వెలుగుతుంది, 2 చోట్ల స్విచ్ చేస్తే పాకిస్తాన్ బ్లాస్ట్ అవుతుంది. అంత పెద్ద హిస్టరీ ఉంది మన నల్గొండకి. ప్రభుత్వాలు కూలిపోవాలన్నా నల్గొండే, ప్రభుత్వాలు నిలబడాలన్నా నల్గొండే. ఎంతోమంది కళాకారులని, ఎంతోమంది ఉద్యమ వీరుల్ని, ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, ఎంతోమంది పోరాట యోధుల్ని ప్రపంచానికి అందజేసిన గడ్డ మన నల్లగొండ. కాబట్టి నల్లగొండ గురించి నువ్వు ఎలా అయితే చిన్నగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే నల్లగొండలో నువ్వు పాడిన పాటలు, నువ్వు రాసిన పాటలు నీకు తెలియదు కానీ నాకు అన్నీ తెలుసు. నీ పాటలు నేను వింటూనే ఉన్నాను. ప్రతి పాట ఒక ఆణిముత్యం. చరణార్జున్ అనే అతనికి కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు, కొత్తగా స్టార్ డైరెక్టర్ అని ఇప్పుడు కొత్తగా పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 10-15 ఏళ్ల క్రితమే చరణార్జున్ స్టార్ డైరెక్టర్, స్టార్ రైటర్, అంతే. రావాల్సింది ఒక్కటి కమర్షియల్ ఇమేజ్ మాత్రమే, అంతే తప్ప మధ్యలో నేను రాసుకున్న లిస్టులో కూడా నీ పేరుంది. అయితే నాకెక్కడో రాంగ్ కమ్యూనికేషన్, నువ్వు ఏదో బ్రదర్ ఏదో దీంతో ఊర్లో ఉన్నావు, ఇప్పుడు రాడు అని నాకు తెలిసింది. అందుకే నేను నీకు టచ్లోకి రాలేకపోయా. లేకపోతే నా లిస్టులో నీ పేరు కూడా ఉంది, ఎప్పుడూ ఉంటుంది నా మనసులో. ఎప్పుడు నీ పాటలు మా అశోక్ యాక్ట్ చేశాడు ఒక పాట, నీవో శిల్పి నేను రాయి, నువ్వే కదా యాక్ట్ చేసింది, సాయం దాన్ని. అది నేను విన్నాను. తర్వాత ఈ మధ్యలో ఈనాడు ఈటీవీలో అన్నదమ్ముల బంధం మీద, ఇద్దరం ఒకే గర్భంలో పుట్టామని పాట కనీసం ఒక 5-6 సార్లు విని ఏడ్చి, నాకు అన్నదమ్ములు లేరు, నేను ఒక్కడే కొడుకుని, బట్ మా చిన్ని మా ఊరోడే కాబట్టి నా బ్రదరే అనుకుని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన పాట శంభో శివ శంభో అనేది, అది నువ్వే రాసినవని నాకు తెలీదు. ఆ పాటకి ఇన్స్పిరేషన్గా తర్వాత ఇంకొక పాట పుట్టి ఆ సినిమా నిలబడి ఆ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ పేరు చెప్తే బాగోదు, అది నేను నీకు తర్వాత పర్సనల్గా చెప్తాను. అతను ఒక పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. సరే, అట్లా అంటే ఆల్రెడీ నిన్ను ఎత్తుక్కోవాలి తప్ప నువ్వు ఎత్తుకోవాల్సిన పరిస్థితిలో లేవు. ఒక కమర్షియల్ ఇమేజ్ రావాలి అంతే. ఆ కమర్షియల్ ఇమేజ్ నేను అనుకుంటున్నాను ఈ సినిమాతో రాబోతుంది. ఎంత మంచి పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. నేను వస్తూ ఉంటే యాలో అది వింటే నాకు వేటూరు గారు గుర్తుకొచ్చారు. నేను వేటూరు గారితో కొన్ని రోజులు జర్నీ చేశాను. ఒక్కొక్క పదము వేటూరు గారి పదాల్లాగా అన్ని మనకు తెలిసిన పదాల్లాగానే ఉండి మన పక్కకున్న పదాలే ఉంటాయి సేమ్. అంటే ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే, కథ మన కథే, రిలేషన్స్ ఎప్పుడూ మనకు ఉంటాయి, ఎమోషన్స్ ఎప్పుడూ మనకు ఉంటాయి, పురాణాలు మనవే, తీసిన వాళ్ళు మనాలి. అంటే మన చుట్టే ఉండి ఎంత ఎమోషన్ క్రియేట్ అయింది అనిపించింది. అది ప్రతి పాటలో కనిపించింది. ఒక సీతమ్మ కథ చెప్తూ ప్రతి ఇంట్లో సీత ఉంది, ప్రతి ఇంట్లో సీత కష్టాలు ఉన్నాయి, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు అని చెప్తూ స్త్రీకు గౌరవం లేదు అని చెప్తున్న ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఇద్దరు కూడా మా ఆవిళ్ళని మా పాలిట దేవతలను పొగుడుతున్నారు. అట్లా నిజంగా ఆ పాటలు. తర్వాత పూర్ణాచారి నిజంగా నాకు ఇక్కడే పరిచయం, ఇప్పుడే చూస్తున్నాను. సూపర్ లైఫ్ ఉంది బ్రదర్ నీకు, నో డౌట్. మంచి పదాలు, అంటే ఏదో నాకు అర్థం కాని పదాలు, ఈ పదం మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండే పదాలతో గొప్పగా రాసావు పాట, చాలా బాగా నచ్చింది. అన్ని పాటలు అన్ని. తర్వాత అదేది ఉయ్యాలో, ఇది లాగేశవే ఒకటి, పరేషాన్ మీరు గోవాకి తీసుకెళ్ళారు హాయిగా. అన్ని పాటలు బాగున్నాయి. నో డౌట్ ఈ ఆడియో సూపర్ హిట్. ఈ సినిమాతో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న కమర్షియల్ ఇమేజ్ కంపల్సరిగా రాబోతుంది, అందులో డౌటే లేదు. తర్వాత హీరో హీరోయిన్
ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి, ఉంటుంది. ఆ అమ్మాయి జైపూర్ అమ్మాయి వచ్చింది, అర్ధగంట మాట్లాడింది. మనం జైపూర్ వెళ్తే 2 నిమిషాలు కూడా మాట్లాడడం. దీన్ని బట్టి అర్థమవుతుంది మన తెలుగు ఇండస్ట్రీని శాసించబోతుంది అని. తర్వాత మనాడు సుమన్ తేజ, అతను కూడా మన గడ్డనే అని తెలిసింది. అదే అంతే, కొంచెం అందుకనే వెన్నుపూసలో ధైర్యం వస్తుంది, మావాడు ఒక హీరో వస్తున్నాడని. సో సుమన్, నీకు గుర్తు ఉంటుందో లేదో అని అందరినీ దృష్టిలో పెట్టుకొని, లిస్ట్ పెట్టుకొని, వీళ్ళందరినీ నేను గుర్తు చేయాలి, వీళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేయాలి అని నువ్వు చెప్పదలుచుకున్నది మనస్ఫూర్తిగా చెప్పావు చూడు, గ్రేట్. ఎందుకంటే ఏదో 4 మాటలు చెప్పి హైఫై చేసి ఇది కాదు. ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని గుర్తుంచుకున్నన్ని రోజులు వాళ్ళ ఆశీర్వాదాలు మనల్ని అందలం ఎక్కిస్తాయి. అదేవిధంగా నువ్వు నో డౌట్ నువ్వు మంచి హీరోగా మన జిల్లా పేరు నిలబెడతావు. నాకు ఆ నమ్మకం ఉంది. మీ నాన్న మీ ఆశీర్వాదం, మీ అమ్మ ఆశీర్వాదం, మా ప్రొడ్యూసర్ యుగంధర్ గారు మంచి సినిమా ఇచ్చారు నీకు. నో డౌట్ నువ్వు ఒక మంచి హీరోగా నిలబడాలని ఒక బ్రదర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీది మా పక్కూరే, గుర్తుపెట్టుకో నన్ను కూడా. ఓకే, రైట్. తర్వాత మా గగన్ నిజంగా ఎంత మ్యాన్లీగా ఉంటాడంటే ఇతను, అందరు చెప్పారు అదే మాట నేను చెప్పాల్సి వస్తుంది. గోపిచంద్ గారిని స్టార్టింగ్లో జయన్ టైంలో చూసినప్పుడు ఎలా ఉంటాడో అంత బాగుంటాడు. ఇప్పుడే చెప్తున్నాడు, నేను మీ ఆఫీస్కి వచ్చాను సార్, ఆ రోజు మీరు లేరు అని. నిజంగా నేను చూస్తే నా సినిమాలో పెట్టుకునేవాడిని, అలా మిస్ అయ్యాను. బట్ ఈసారి తప్పకుండా మనం కలిసి చేస్తాం గగన్, ఎందుకంటే నీలో ఆ కసి ఉంది. నువ్వు నడుస్తున్న విధానం కానీ, నువ్వు మాట్లాడుతున్న విధానం కానీ, నీ యాక్షన్ కానీ మామూలు మ్యాన్లీగా లేవు. నో డౌట్ నెక్స్ట్ నీకంటూ ఒక ఫ్యూచర్ ఈ సినిమా ఇండస్ట్రీలో, ఈ డైరీలో నీకంటూ ఒక పేజ్ ఉంది, అందులో డౌటే లేదు. నో డౌట్ ఒక గోపిచంద్ ఒక విలన్ నుంచి హీరో ఎలా అయ్యాడో అలాంటి మంచి లైఫ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరినైనా మిస్ చేస్తే డిఓపి వెంకట్ గారా, పరశురామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ, మా గిరి, నా ఫ్రెండ్స్ అందరూ, మా రమణారెడ్డి మైకిల్ ఆక్కుంటాడు మళ్ళీ. నువ్వు ఆగు, లైట్ అయింది, ఆగు. నేను కూడా ఆఫీస్కి 3 సార్లు తిరిగినా, 4 సార్లు వచ్చినానా. మీరు ఎంత కష్టంలో ఉన్నారు, చాలా ఫీల్ అయినా. అన్న ఎంత కష్టపడి తీస్తుంటే సినిమా అనుకున్నా, నాకు కూడా లేదన్న మీరు అవకాశం సినిమాలో. కరెక్టే తమ్ముడు, ఇక్కడ స్టేజ్ మీదనే బతకనిస్తలేడు, సినిమాలో నా పక్కకుంటే ఎక్కడ బతకనిస్తాడు చెప్పు. సరే మంచిదా. రజాకార్ సినిమాలో కామెడీకి తావులేదు కాబట్టి చూడండి అన్న. నన్ను చూసి అందరు విలన్ క్యారెక్టర్ అంటారు. అరే ఈ సినిమాలో ఫైట్ లేదు, విలన్ లేదు అంటారు. ఇప్పుడు నువ్వు కామెడీ లేదంటున్నావు అన్న. ఏదైనా ఒకటి చేయరన్న, నాకు నమ్మకం వచ్చిన ఇండస్ట్రీకి. నేను మళ్ళీ ఓను చేసేవో తిరిగి చూసావా, నువ్వు ఎంత ఆవేశంగా మాట్లాడినా మాకు నవ్వే వస్తుంది. ఇదే సమస్య. నువ్వు ఎంత ఆవేదనతో మాట్లాడినా మాకు నవ్వే వస్తుంది. సో కాబట్టి లేదు తమ్మి, ప్రతి ఒక్కరికి ఒక ఛాయిస్ వస్తుంది. సినిమా అనుకున్నప్పుడు ఏంటంటే అందులో ఆ క్యారెక్టర్స్ని బట్టి వెళ్తుంటాం. ఇంటికి వెళ్తే మా ఆవిడ కూడా నాతో అట్నే ఫైట్ చేస్తుంది, నేను కనపడలే నీకు రోజు అదే ఫైట్ నాకు. కాబట్టి అది తప్పదు, బట్ కలిసి చేసే అవకాశం వస్తుంది. ఇంకా ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. సినిమా 26వ తారీఖు నా సినిమా, హిందీలో అదే రోజు నా సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మన హీరో గారి 2వ సినిమా కూడా ఒక 20 రోజుల్లో వస్తుందని చెప్తున్నారు. ఆ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి, కాస్టింగ్కి, మొత్తం టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనసులోంచి మీరు ఇచ్చిన మీ విషెస్ అన్నీ డెఫినెట్గా టీం ఎప్పటికీ మర్చిపోలేరు, ఐఎమ్ ష్యూర్. థ్యాంక్ యూ. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు.